కుటుంబంలో జన్మించినటువంటి ప్రవీణ్ గారికి రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి గల కారణం అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చారు? ఆలోచించి ఒక స్టెప్ తీసుకుందాం, మనకి ఇదే సరైన సమయం, మనం ఇంకా సమయం ఏం వేస్ట్ చేయలేదు, ఇదే సరైన సమయం, ఈ సమయంలోనే మనం స్టెప్ తీసుకోవాలి. లాస్ అయితే అనుభవం నుంచి మళ్ళీ పాఠాన్ని నేర్చుకొని మళ్ళీ రివైవ్ అయ్యి మళ్ళీ సర్వైవ్ అవ్వాలి. పెట్టిన అమౌంట్ కూడా రాక తక్కువ ధరకే ప్లాట్ అమ్ముకోవాల్సిన పరిస్థితి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ హైడ్రాని మొత్తం ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ చేసి పడేసినారు మేడం. ప్లాట్ తీసుకో అంటే ఇప్పుడు బిజినెస్ ఎక్కడ ఉంది, హైడ్రా వచ్చింది అని. హైడ్రాకి రియల్ ఎస్టేట్కి ఏం సంబంధమా? కానీ నేను ఇంకొక మాట కూడా చెప్తాను మేడం మీ V5 న్యూస్ వేదిక ద్వారా. HMDA అంటే ఏంటి? హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్కడి వరకు ఉండొచ్చు అనే దానికి ఒక పరిధి ఉంటుంది మేడం. ఆ పరిధి లోపల ఉన్న ఏరియా మొత్తం HMDA లిమిట్స్లోకి వస్తుంది. ఇప్పుడు ఆ పరిధిని అప్ టు RRR వరకు ఎక్స్టెన్షన్ చేసినారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ప్లాట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మెయిన్గా చూసుకోవాల్సింది ఫస్ట్ ఇప్పుడు అవని ఇన్ఫ్రా గ్రూప్ దగ్గర కనుక తీసుకోవాలని అనుకుంటే ఎవరైనా అంటే ఇతర వాటికి మీకు కంపేర్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ మీ వల్ల వస్తాయంటారు? కస్టమరు మన దగ్గర ప్లాట్ కొంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే కస్టమర్కి రిజిస్ట్రేషన్ ప్లాట్ డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి కస్టమర్ని మర్చిపోవడం అనేది జరగదు. కస్టమర్తో మనం రెగ్యులర్ టచ్లో ఉంటాం. అది ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి నేను నా ఆఫీస్ ఉన్నంతకాలం డెఫినెట్గా నేను వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతాను. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే మార్కెట్లో అపోహలని ఎక్కువగా నమ్మి మోసపోయిన వాళ్ళే 70 నుంచి 90% ఉన్నారు. వాస్తవాల్లోకి వచ్చే వాళ్ళు 10 నుంచి 20% మాత్రమే ఉన్నారు. మాది కరెక్ట్, మాది 100% ఇది తీసుకోండి అని చెప్తూ ఉంటారు ఎవరు ఏ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళైనా. ఇప్పుడు మీ దగ్గర తీసుకుంటే ఇది ఖచ్చితంగా ఇది 1 yearకి డబుల్ అవ్వచ్చు, అలాంటి ప్లేసెస్లో మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఇలా ఎలా నమ్మాలంటారు మిమ్మల్ని? నేను చెప్పిన మాటలు బ్లైండ్గా నమ్మి కస్టమర్స్ని ప్రాపర్టీస్ తీసుకోమని చెప్పట్లేదు. నేను చెప్పింది అక్కడ ప్రాక్టికల్గా ఉందా లేదా అనేది కూడా క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతనే మన దగ్గర ప్రాపర్టీ తీసుకోమని చెప్తున్నాను. సాధారణంగా ఎవరైనా ఒక ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఎలాంటి ల్యాండ్ తీసుకోవాలని, ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా తీసుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారండి? డెఫినెట్గా సర్వే నెంబర్స్, ఇంక్యూమ్రెన్స్ కాపీస్, ఈసీస్, వాటిపైన కేసులు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. అగ్రీ ల్యాండ్స్ అయితే, అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం అని చెప్పేసి రెరా యాక్ట్ని తీసుకురావడం జరిగింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ 2016. అది తీసుకొచ్చిన తర్వాత HMDA అప్రూవల్తో పాటు ఇది కూడా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది.